హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన కొడంగల్ ఛానల్ కి స్వాగతం. ఈ రోజు వైటీ నోటిఫికేషన్ లో ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఆ నోటిఫికేషన్ ఏంటంటే మీకైతే చెప్తా, మీరు ఓపికగా శ్రద్ధగా ఈ మాటలు అయితే మీరు వింటే మీకు ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకున్న వాళ్ళు అవుతారు. నోటిఫికేషన్ ఓపెన్ చేయగానే వైటీ స్టూడియో మీకు ఒక నోటిఫికేషన్ అయితే కనిపిస్తుంది. ఆ నోటిఫికేషన్ పేరు ఏంటంటే క్నవ్ ఇష్యూ అంటారంటే ఫిక్స్డ్ కామెంట్ అండ్ ఛానల్ ఇన్ఫో వ్యూవింగ్ ఇష్యూస్. ఈ ఇష్యూస్ అయితే ఏవైతే వస్తున్నాయో ఎగ్జాక్ట్లీగా మనకు ఇవన్నీ తెలియజేయనికైనా మొత్తం అంతా కామెంట్ రూపంలో ఇవన్నీ కామెంట్ గురించి, వ్యూస్ గురించి, ఇష్యూ గురించి అని చెప్పి మనకైతే వైటీ నోటిఫికేషన్ అయితే మనకు ఖచ్చితంగా అయితే రిలీజ్ అయితే చేసింది. దీని గురించి ఇన్ఫర్మేషన్ గురించి మీరు మొత్తం తెలుసుకోవే వాళ్ళు మొత్తం ఇది స్పష్టంగా మీరు తెలుసుకోవాలి. తెలుసుకుంటేనే ఏదైనా సరే మీకైతే ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. ఇది తెలుసుకోకుండా మీరు స్కిప్ చేసి మీరు వేరే వీడియో చూడడానికి పోతే ఇన్ఫర్మేషన్ అయితే మీకైతే తెలియదు. వైటీ స్టూడియో ఓపెన్ చేయగానే మీకు ఇట్లా కనిపిస్తుంది, క్నవ్ ఇష్యూ ఫిక్స్డ్ కామెంట్ అండ్ ఛానల్ ఇన్ఫో వ్యూవింగ్ ఇష్యూస్. దీన్ని తెలుగులో మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తే మీరైతే ఖచ్చితంగా అయితే మీరైతే తెలుసుకోండి. అందరికీ హాయ్. మీలో కొందరు వాక్యాలు మరియు ఛానల్ సమాచారం సరిగ్గా లోడ్ కాకపోవడంతో ఇబ్బంది పడుతున్నారని మాకు తెలుసు అని అక్కడ క్లుప్తంగా గమనించండి. మీరు మా బృందం దీనిని పరిశోధించి పరిష్కరించడానికి రూపొందించి మీ నివేదికలను అందించి వాకు సమస్యల కోసం కొనసాగించే. దయచేసి మీరు స్పష్టంగా తెలియజేయండి. స్క్రీన్ షాట్ లేదా వీడియో యూఆర్ఎల్. స్క్రీన్ షాట్ అంటే ఇప్పుడు మీకు ఆడ ప్రాబ్లం ఏది జరుగుతున్నది అని చెప్పి ఇట్లా స్క్రీన్ షాట్ ఒకటి ప్రూఫ్ అనేది ఒకటి సబ్మిట్ చేయాలి. లేదంటే యూఆర్ఎల్ అంటే దాని లింకు, ఇప్పుడు మీకు ఏదైతే ఇష్యూ అయితే ఎక్కడైతే వస్తుందో యూఆర్ఎల్ లింక్ అనేది వాళ్ళకు సెండ్ చేయాలి. ఎవరికి సెండ్ చేయాలంటారంటే వాళ్ళకు కాదు, యూట్యూబ్ టీం వాళ్ళకు సెండ్ చేయాలి. సెండ్ చేస్తే వాళ్ళు ఏం చేస్తారంటే జోడించి వలన మా బృందం దర్యాప్తు చేయడానికి అవసరమైన అదనపు సమాచారం లభిస్తుంది. మీరు దానిని ఇక్కడ చేయవచ్చు. నేను చెప్తున్నా కదా, ఇవన్నీ ఓవరాల్గా యూట్యూబ్ స్టూడియోలో మనకు క్నవ్ ఇష్యూ వచ్చినప్పుడు క్నవ్ ఇష్యూ అనేది ఎప్పటికి వస్తుంది. ఇది రెగ్యులర్గా సమస్యలు అనేది తెలియడానికి క్నవ్ ఇష్యూ అనే రూపంలో నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. దీని గురించి మీరు ఏం టెన్షన్ పడవద్దు. ఎందుకంటే యూట్యూబ్, నేను చెప్పిన కదా, యూట్యూబ్ అనేది కొన్ని అప్డేట్ తీసుకొస్తుంది. ప్లే స్టోర్లో మీకు అప్డేట్స్ అని ఎందుకు వస్తాయి అంటారంటే, అప్డేట్ ఇప్పుడు ఒక యాప్ గురించి మనము వెళ్ళి చూస్తే మీకు తెలియదు. మీరు ప్లే స్టోర్ ఓపెన్ చేసి ఒకసారి మీరు యూట్యూబ్ కానీ వైటీ స్టూడియో కానీ ఇట్లా యాప్ ఓపెన్ చేసి చూడండి, దాని అప్డేట్ అని చూస్తుంది. అప్డేట్ ఎందుకు వస్తుంది అంటే ఇట్లోడు క్నవ్ ఇష్యూస్ అన్ని మొత్తం ప్రాబ్లం రిజాల్వ్ చేసి వాళ్ళు దాంట్లో ఫిక్స్ చేసి పెడతారు. అందుకోసం అని చెప్పి క్నవ్ ఇష్యూ అని చెప్పి మనకు రెగ్యులర్గా అయితే వస్తుంది. వచ్చినప్పుడు దీన్ని మనము యూట్యూబ్ స్టూడియోలో మనకు నోటిఫికేషన్ రిలీజ్ అయితే చేస్తుంది. ఓకే, మీరు ఎంత టోటల్గా తెలుగులో అయితే మీకైతే అర్థమైంది కదా ఈ వీడియో గురించి. మొత్తం టోటల్గా ఈ సమస్యలన్నీ పరిష్కరించడానికి ఇట్లా నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే చేస్తుంది. ఓకే, మీరైతే చూసిండ్రు కదా ఈ అంతా మొత్తం ఇప్పుడు ఇచ్చిన దాని గురించి మీకు ఇచ్చిన కార్డులలో అయితే మీరైతే ఎక్స్ప్లెయిన్ చేసి మీకైతే చూపించిన క్నవ్ ఇష్యూ ఎందుకు వస్తుంది, ఎందుకు ఇది వస్తే ప్రాబ్లం, దీన్ని ఎట్లా చేస్తారని చెప్పి తెలుగులో అయితే మీకైతే వివరించిన. ఓకే, మన ఛానల్ని మీకు ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుంది, మీకు ఇన్ఫర్మేషన్ అర్థం అవుతుంది అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ లేటెస్ట్ అప్డేట్తోని మీ ముందుకైతే వస్తా. జై హింద్, వందే మాతరం.